నిజమైన ప్రేమకున్న అత్యద్భుత ప్రభావం. విపరీత మానసిక ధోరణులు ఒకరి అనుభూతులను, అవగాహనను మొద్దుబారేటట్టు చేసి, ఇతరులతో కలిసి నెగ్గుకు రావడం అసాధ్యమయ్యేటట్లు చేస్తాయి. సంసార జీవితం స్వర్గానికి నిలయం అవ్వాలి, కానీ విపరీత ధోరణులు దాన్నొక నరకంగా మారుస్తాయి. భర్త ఇంటికి వచ్చినప్పుడు తన భార్య చిరచిరలాడుతుండటం గమనిస్తాడు. ఆమెతో అతడింక కారణాల గురించి మాట్లాడలేడు. లేదా అతడు పని నుంచి వికారమైన ముఖం పెట్టుకుని వస్తాడు. ఆమె ఇక అతడితో మాట్లాడలేదు. ఈ ధోరణుల వల్ల జనాలకు చాలా సమస్యలు వస్తున్నాయి. మీ ఇంట్లో ఎవరైనా కోపంతో ఉడికిపోతున్నప్పుడు, లేదా పూర్తిగా ఉదాసీనంగా ఉన్నప్పుడు వాళ్ళ తీరు చూసి మీరు వెంటనే ప్రభావితులవుతారు. మీరు ఒకరి దగ్గరికి గొప్ప ఆనందంతో వెళ్లారనుకోండి, కానీ ఆయన కోపంగానూ పోట్లాటకు సిద్ధంగా ఉండి ఆఖరికి మీకొక చెంపదెబ్బ ఇచ్చాడు. వెంటనే మీ ఆనందం మాయమవుతుంది. మీరు ప్రతీకారం తీర్చుకోవాలని కోరుతారు. ఇతరుల మనస్థితులను మీ మీద వేసుకోకండి. ఎవరైనా మీ ఎడమ చెంప మీద కొడితే కుడి చెంప చూపమని బైబిలు మనకు చెబుతుంది. ఎంతమంది అలా చేస్తారు? ఇంకా తరచుగా చెంపదెబ్బ తిన్నవాడు తనను కొట్టినవాణ్ణి ప్రతీకారంగా 12 చెంపదెబ్బలు కొట్టాలనుకుంటాడు. బహుశా తన్నాలనుకోవచ్చు, లేదా తుపాకీ గుండు ఉపయోగించవచ్చు. తిరిగి కొట్టడం సులువే, కాని ప్రేమని ఇవ్వడమనేది మిమ్మల్ని బాధించిన వాణ్ణి శాంతింపచేయడానికి అత్యున్నత మార్గంలో ప్రయత్నించడం అవుతుంది. ఆ సమయానికి అది పనిచేయనప్పటికీ మిమ్మల్ని చెంపదెబ్బ కొడితే అందుకు ప్రతిగా మీరు ప్రేమని ఇచ్చారనేది అతడు ఎప్పటికీ మర్చిపోడు. అటువంటి ప్రేమ నిజమై ఉండాలి. అది మీ హృదయం నుంచి వచ్చినప్పుడు ప్రేమనేది అత్యద్భుతమవుతుంది. మీరు ఫలితాల కోసం చూడకూడదు. మీ ప్రేమ తిరస్కరించబడినప్పటికీ పట్టించుకోకండి. ప్రేమను ఇచ్చి ఇక మర్చిపోండి. దేన్నీ ఆశించవద్దు. అప్పుడు మీరు అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. మీలో, మీ ఆత్మలో ఒక అద్భుతమైన ఆలోచన ఉద్యానవనం, ప్రేమతో కూడిన పరిమళంతో, మంచితనం, అవగాహన, శాంతులతో, ఇంకా ఈ భూమి మీద పూచే ఏ పువ్వుల కన్నా అందమైన ఒక అద్భుతమైన ఉద్యానవనం ఉందని మీకు తెలుసా? ఎప్పుడైనా ఎవరైనా కోపంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్నప్పుడు మీరు నిరంతరాయంగా వాళ్ళకి ప్రేమను ఇస్తుంటే మీరొక సుగంధభరితమైన పుష్పాన్ని వికసింపచేస్తున్నారు. ప్రేమ, అవగాహనల ఆ సుగంధం ఏ గులాబీ సుగంధం కన్నా ఎక్కువ కాలం నిలుస్తుంది. కాబట్టి మీ మనస్సును ఒక తోటగా భావించి అందమైన, దివ్యమైన ఆలోచనల పరిమళంతో దాన్ని ఎల్లప్పుడూ ఉంచండి. దాన్ని ద్వేషపూరితమైన మనస్థితులతో కంపుకొట్టే మురికి కొలనులా కానీయకండి. మీరు కనుక స్వర్గపరిమళభరితమైన శాంతి, ప్రేమలనే సుగంధ పుష్పాలను పెంచితే కూటస్థ చైతన్యం అనే తేనెటీగ మీ తోటలోకి అడుగుపెడుతుంది. తేనెతో నిండిన తీయనైన పూలను మాత్రమే వెతుక్కుంటూ వచ్చే తేనెటీగల భగవంతుడు కూడా మధువలికే ఆలోచనలతో మీ జీవితం మధురమైనప్పుడు మాత్రమే మీ దగ్గరకు వస్తాడు. మంచి ఆత్మ గుణాలున్న మీ తోటలో దుర్గంధభరితమైన కోపమనే చెడు కలుపు మొక్కను పెరగనీయమని మీరు నిశ్చయించుకోండి. పుష్పాల వంటి దివ్య సుగుణాలను మీరెంత ఎక్కువగా అభివృద్ధి చేసుకుంటే అంత ఎక్కువగా భగవంతుడు తన రహస్యమైన సర్వవ్యాపకత్వాన్ని మీ ఆత్మలో బయలుపరుస్తాడు. శత్రువుని, మిత్రుడిని ఒకే విధంగా చూస్తూ, పొగడ్తని, అవమానాన్ని ఒకేలా తీసుకుంటూ, శీతోష్ణాలలోనూ సుఖదుఖాల అనుభూతులలోనూ ఒకే విధంగా ప్రశాంతంగా ఉండే వ్యక్తి నాకు అత్యంత ప్రియుడు. భగవద్గీత చాప్టర్ 12 శ్లోక 18-19. నిర్దయగా ఉన్నవారికి నిరంతరాయంగా ప్రేమని ఇస్తూ, కలతలతో ప్రాణం విసిగిపోయిన వారికి శాంతిని ఇస్తూ, చేదును అనుభవించే వారికి తీయదనాన్ని ఇస్తూ, దుఃఖాలతో కుంగిపోయిన వారికి ఆనందాన్ని ఇస్తూ, చెడు మార్గం పట్టిన వారికి ఎల్లప్పుడూ ఒక మంచి దృష్టాంతంగా నిలుస్తూ, మనస్సును సృజనాత్మకంగా పనిలో ఉంచుతూ మీరు విపరీత మానసిక స్థితులను నాశనం చేస్తారు. బాహ్యంగా మీరు కార్యనిమగ్నులు కాకపోతే ఆంతరికంగా నిర్మాణాత్మకంగా కార్యనిమగ్నులు కండి. థ్యాంక్ యూ.